నమస్తే మామ, అందరికి ఎట్లున్నారు మామ? ఈరోజు అయితే డే 88 మామ. ఇక ఈరోజు ఏంటంటే చెస్ట్ డే మామ. ఇక స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికి అయితే జిమ్కి వచ్చేసినాం. సో ఇక ఫస్ట్ అయితే మనం చెస్ట్ డే కాబట్టి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయితే వేస్తున్నాం మామ. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్లో మనం అయితే 4 సెట్స్ అయితే పక్కా చేయాలి మామ. సో 4 సెట్స్లో నేనైతే 10 to 12 రెప్స్ అయితే లేపుతున్నా. సో ఇన్ని రెప్స్ లేపిన, ఎక్కువ రెప్స్ లేపితేనే మంచిది. ఇంకా తక్కువ వేసుకొని చేయండి మామ. తక్కువైనా ఎక్కువైనా ఎక్కువ రెప్స్ వచ్చేటట్టు చేయండి అంతే. సో మామ ఇప్పుడైతే మనం బటర్ఫ్లైస్ అయితే వేస్తున్నాం. సో బటర్ఫ్లైస్లా కూడా మనం 4 సెట్స్ అయితే పక్కా చేయాలి. సో 4 సెట్స్లో 10 to 15 or 20 రెప్స్ ఎంతైనా లేపని అని 4 సెట్స్ అయితే పక్కా చేయండి మామ. స్లోగా వేసిన వెయిట్ క్రేజీ పడుతుంటుంది. సో చూసిరు కదా, సేమ్ ఇట్లా వేయండి మామ. చెస్ట్ మీద పడాలి పక్క, లేకపోతే చేసి వేస్ట్. సో మామ ఇప్పుడైతే మనం కేబుల్ ఫ్లైస్ అయితే వేస్తున్నాం. కేబుల్ ఫ్లైస్లో కూడా మనం 4 సెట్స్ అయితే పక్కా చేయాలి. 4 సెట్స్లో నేనైతే 10 to 15 రెప్స్ అయితే లేపుతున్నాం మామ. సో ఎంత ఎక్కువ లేపితే అంత మంచిది. సో స్లోగా వేయండి మామ, అంతే. ఏ వేరియేషన్ చేసినా స్లోగా వేయాలంతే. అట్లయితేనే వెయిట్ క్రేజీ పడుతుంది. సో మామ ఇప్పుడైతే మనం షోల్డర్ ప్రెస్కి అయితే వచ్చేసినాం. షోల్డర్ ప్రెస్లో కూడా మనం 4 సెట్స్ అయితే పక్కా చేయాలి. సో ఈ వేరియేషన్ అయినా మనం 4 సెట్స్ అయితే పక్కా వేయాలి మామ. సో దీంట్లో కూడా మనం అయితే 10 to 12 to 15 అట్లా చేస్తున్నాం. సో స్లోగా వేయండి మామ, అంతే. సో మామ ఇప్పుడైతే లాటరల్ రైస్కి వచ్చేసాం. లాటరల్ రైస్లో కూడా మనం 4 సెట్స్ అయితే పక్కా చేయాలి మామ. సో మామ ఏది చేసినా స్లోగా వేయండి. ఏంటంటే కరెక్ట్ షోల్డర్ పైకి కాకుండా షోల్డర్ కింది దాకట్లా. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, సేమ్ అట్లా లేపండి. అట్లయితే వెయిట్ పడుతుంటుంది. సో స్లోగా వేసి వెయిట్ తక్కువ వేసుకోండి మామ. వెయిట్ తక్కువ వేస్తేనే బరాబర్ పడుతుంటుంది. సో చెల్లో మామ. సో మామ ఇప్పుడైతే మనం ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అయితే వేస్తున్నాం. ట్రైసెప్ ఎక్స్టెన్షన్లో కూడా 4 సెట్స్ అయితే వేయాలి. సో 4 సెట్స్లా స్లోగా వేయండి. కరెక్ట్ ఇట్లా ఎల్బో దాకా లేపని మామ. తర్వాత కిందికి అనండి. చూసిరు కదా, అట్లయితేనే వెయిట్ క్రేజీ పడుతుంటుంది. వెయిట్ తక్కువ వేసుకోండి మామ. తక్కువ వేసుకునే క్రేజీ పడుతుంది. సో మామ మనమైతే లాస్ట్ వేరియేషన్కి వచ్చినాం. ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ మామ. ఇదైతే అసలు క్రేజీ పడుతుంటుంది. సో ఇది కూడా అసలు అన్నీ పక్కా చేయండి మామ. నేను చెప్పినాయని అట్లయితేనే మన బాడీలో చాలా చేంజ్ కనబడుతుంది ఒక 3-4 monthsలో. సో స్లోగా వేయండి మామ. వెయిట్ తక్కువ వేసుకోండి, మంచిగా పడుతుంటుంది. ఈరోజు అయితే మొత్తానికైతే జిమ్ మాత్రం కంప్లీట్ చేసాం మామ. డే 88 కూడా ఫినిష్ అయిపోయింది. సో రేపు డే 89 మామ. ఇక బ్యాక్ వర్కౌట్ రేపు. చలో ఇక మళ్ళా కలుద్దాం రేపు. సియు మ్యాన్. నా షార్ట్స్ అన్నీ చూడండి మామ. రెసిపీస్ కూడా పెడుతున్నా. అంటే మన డైట్ అని ఇప్పుడు నేను తినేటి అన్నీ నా రెసిపీస్లో పెడుతున్నా. సో వితౌట్ ఆయిల్ అనమాట. చూడండి, చూసి మీరు కూడా సేమ్ అట్లా వేసుకోండి. పక్కా ఫ్యాట్ లాస్ అవుతారు. చలో మామ, మళ్ళా కలుద్దాం. సియు మ్యాన్.